వెల్కమ్ టు ది లియో. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో అంటగాగుతున్న ఐఏఎస్ ఐపీఎస్ల మీద ఒక పక్క వేటు పడుతుంది. నిన్న కూడా తాజాగా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆంజనేయుల మీద, అలాగే ఆ విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాణా టాటా మీద, వీరిద్దరి మీద కూడా వేటు వేయటం జరిగింది. ఇక ఇదే సమయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని ఉద్దేశించి కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది సిద్ధం సభల సాక్షిగా. సో ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే విధంగా ఉన్నాయి, ప్రతిపక్షాలను రెచ్చగొట్టే విధంగా, వాళ్ళని అవహేళన చేసే విధంగా ఉన్నాయనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ పదాలన్నింటినీ కూడా పరిశీలించినటువంటి ఆ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ దానికి వివరణ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇచ్చారు. ఆ సంగతి మనందరికీ తెలిసింది. అయితే దాని మీద జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వివరణ పట్ల ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలన్నీ కూడా సర్వసాధారణమే అన్న రీతిలో ఆ సమాధానం ఇవ్వటం పట్ల ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. సో గతంలోనే చెప్పింది, మీరిచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోతే తదుపరి చర్యలకు మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి గతంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం తమ నోటీసులో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఈ సమాధానం, ప్రజాస్వామ్యంలో ఈ మాటలన్నీ కామనేననే ఒక మాట చెప్పాడో అది ఖచ్చితంగా తప్పు. ఎందుకనంటే మరి ఆయనకు వర్తించింది, ప్రతిపక్షాలకు వర్తించదా? రాష్ట్రంలో దేశంలో పోటీ చేసి ఇతర నాయకులకు వర్తించవా? అందరికీ వర్తిస్తాయి కదా. అప్పుడు అందరూ మాట్లాడేస్తారు, వివరణ అడిగితే ప్రజాస్వామ్యంలో కామన్ అంటారు. సో అది చెల్లుబాటు అయ్యే పదం కాదు. కాబట్టి ఆ చేసిన విమర్శలు తప్పేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టే అయింది. రెండోది అవహేళన, అంటే ఎలక్షన్ కమిషన్ అడిగిన పూర్తి సమాచారాన్ని, పూర్తి వివరణ ఇవ్వకుండా ఏదో ఒక సింగిల్ ఓటుతో దాన్ని తప్పించుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేశాడు. దాని పట్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆ వివరణ పట్ల అసంతృప్తి చెందాము, కాబట్టి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన జగన్మోహన్ రెడ్డి మీద తదుపరి చర్యలు తీసుకోవాలి అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా ఇప్పుడు కేంద్రానికి లేఖ రాయటం అనేది ఒక సంచలనంగా మారింది. మరి కేంద్రం నుంచి ఇప్పటివరకైతే ఎటువంటి ఆదేశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలన్నింటినీ కూడా మరొకసారి పరిశీలించి, ఆయన ఇచ్చిన వివరణను కూడా పరిశీలించి పిమ్మట ఆ ఎలక్షన్ నిబంధనల ప్రకారం ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడితే తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనే దానికి కట్టుబడి ఆయన మీద అయితే ఆ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా నిపుణులు చెప్పేది ఏంటంటే 3 నుంచి 5 రోజులు ఆ ఎన్నికల ప్రచారాన్ని బ్యాన్ చేయొచ్చు, తాను బయటకు రాకుండా అడ్డుకునే అధికారం ఎలక్షన్ కమిషన్కి అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ తీవ్రతకు ఖచ్చితంగా ఆయన ఒక 3 రోజులు హోల్డ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకవేళ పరిధి దాటి ఇంకా వ్యవహరిస్తే అనర్హత వేటేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఎన్నికల నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాలి అంటే, వాటిని కాదు అంటే అభ్యర్థికి అనర్హత వేటు కూడా పడుతుంది. దాన్ని కోర్టులో కూడా సవాల్ చేయలేరు. ఒకసారి ఎలక్షన్ కమిషన్ కానీ అనర్హత వేటు నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి అనర్హత వేటు వేస్తే కోర్టులో కూడా దాన్ని సవాల్ చేయలేరు. సవాల్ చేసినా అది ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు. ముఖ్యంగా కోర్టులు ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోవు. తప్పని పరిస్థితి అయితే తప్ప ఎన్నికల కమిషన్ తీసుకున్న ఏ నిర్ణయంలో కూడా కోర్టులు అయితే ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకునే అవకాశం లేదు. సో తాజాగా జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు చర్యలు తీసుకోవాలని ఏదైతే కేంద్రానికి ఒక లేఖ రాశారో ఆ లేఖ అనేది ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి చర్యలకు సిఫారసు చేస్తుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినప్పటికీ, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నోరు అదుపులో పెట్టుకోవాలి. సాధారణంగా వేరే చిన్న నాయకులు ఎవరైనా మాట్లాడారంటే అది వేరే విషయం. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రం మొత్తానికి దిశానిర్దేశం చేయనటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తే ఇష్టం వచ్చినట్టు చంద్రబాబుని నరాసురుడని చెప్పి, లేకపోతే రాక్షసుడని చెప్పి ఇలా రకరకాల వ్యాఖ్యలు చేయటం ఏదైతే ఉందో ఖచ్చితంగా అదంతా కూడా ఒక పద్ధతి కాదని చెప్పి చాలామంది చెప్పే పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడంటే లేదు, వెనకమాల ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చారు. మరి స్క్రిప్ట్ రాసేవాడికి ఎన్నికల నిబంధనలు ఏంటో తెలిసి ఉండదు. బహుశా ఎన్నికల నిబంధనల గురించి తెలిసిన వాడిని స్క్రిప్ట్ రాయమంటే అందులో వాడకూడని పదాలు లేకుండా రాసేవాడు. కానీ ఏమీ తెలియని వాడిని మీరు స్క్రిప్ట్ రాయమంటే, రోజు బూతులు తిట్టేవాడిని రాయమంటే ఆడదే రాస్తాడు. పైగా నోటీసులు ఇచ్చిన తర్వాత సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తన నోరు అదుపులో పెట్టుకున్నాడా అంటే లేదు, మళ్ళీ యథావిధిగా విమర్శలన్నీ కామనే. అంటే బహుశా ఒకసారి వివరణ ఇచ్చాడు కదా, ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కామనేనని వివరణ ఇచ్చాడు కాబట్టి ఇక ఎన్నికల కమిషన్ ఎన్నిసార్లు వివరణ అడిగినా కానీ అదే వివరణ ఇవ్వచ్చని బహుశా అనుకుని ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక అతిపెద్ద దెబ్బ. ఆయన ఊహించలా
చర్యలు తీసుకోమని కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేస్తారని చెప్పి ఆయన అసలు ఊహించలా. రాష్ట్ర ఎన్నికల సంఘమే కదా, సరే మనం చెప్పినట్టు ఆడదేమో అనుకున్నాడేమో బహుశా. కానీ ముఖేష్ కుమార్ మీనా ఆ వివరణ పట్ల తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడటమే కాకుండా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వని నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే లేఖ రాశారు. సో ఇవాళ రేపట్లో జగన్మోహన్ రెడ్డి మీద చర్యలకైతే ఆ ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది ఖచ్చితంగా. అయితే అనర్హత వేటు వేస్తుందా అంటే అక్కడ దాకా వెళ్ళకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన మీద ఏదైతే ఒక 3 రోజుల నుంచి 5 రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం అయితే విధించవచ్చు. సో అలా నిషేధం విధించినా అది జగన్మోహన్ రెడ్డికి ఆ ఎదురు దెబ్బనే చెప్పాలి. ఎందుకనంటే 3 రోజుల నుంచి 5 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి తన సభలన్నీ కూడా వాయిదా వేసుకుంటే అది ఖచ్చితంగా వైసీపీ మీద ఎఫెక్ట్ చూపుతుంది. మిగతా ప్రాంతాల్లో ఆ ప్రచారం చేసే అవకాశం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చర్యలు తీసుకోవచ్చు, లేదా మరి ఫైన్ రూపంలో ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేదా మరి అవసరమైతే కేసు రూపంలో ఏమైనా ఆ చర్యలు తీసుకుంటారా అనేది మనకు తెలియదు. ఒక పరిధి దాటితే కేసులు కూడా నమోదు చేస్తుంది ఎలక్షన్ కమిషన్. ఏదైతే ఆ దొంగ ఓట్లు, రిగ్గింగ్ లాంటి వ్యవహారాలు ఉన్నాయో అలాగే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారి మీద చర్యలు కూడా తీసుకుంటుంది. గతంలో సలహాదారుల విషయంలో కూడా అదే కదా చెప్పింది. సో ఏదైతే మంత్రులకు వర్తించే చర్యలు ఉంటాయో అవే సలహాదారులకు కూడా వర్తిస్తాయని చెప్పి తేల్చి చెప్పారు. అవసరమైతే కేసుల దాకా కూడా వెళ్తుందని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టయితే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది. ఆ సంతృప్తి కూడా చెందలేదు. ఆ ఇచ్చిన సమాధానం పట్ల సంతృప్తి కూడా చెందని నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఆ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ప్రస్తుతానికి ఒక సస్పెన్స్గా ఉన్నప్పటికీ కూడా వైసీపీ నేతల్లో ఒక తీవ్ర ఉత్కంఠ అయితే ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? ముఖేష్ కుమార్ మీనా గతంలో రాసినటువంటి అనేక లేఖల మీద కేంద్ర ఎన్నికల సంఘం ఘాటుగానే స్పందించింది. గతంలో 6 ఐఏఎస్లని 6 ఐపీఎస్ని 3 ఐఏఎస్ని తప్పించడం కానివ్వండి, ఆ తర్వాత సిట్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని తప్పించడం కానివ్వండి, ఆ తాజాగా నిన్న ఆంజనేయుల మీద అలాగే కాంతిరాణా మీద వేటు వేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సిఫారసుల మేరకు తీసుకున్నటువంటి నిర్ణయాలే. వీళ్ళు ఏదైతే నివేదికలు పంపారో ఆ నివేదికలు అనుగుణంగా కేంద్రం ఆదేశాలు అయితే రావడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం నుంచి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించాడు, సంతృప్తికర సమాధానం ఇవ్వలేదు కాబట్టి ఆయన మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మాకు గైడెన్స్ ఇవ్వాలని చెప్పి, గైడ్లైన్స్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే ముఖేష్ కుమార్ మీనా అయితే పంపడం జరిగింది. ఖచ్చితంగా అది ఇవాళ రేపట్లో అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఆ చర్యలు అయితే తప్ప ఇప్పుడు ఇదే వైసీపీకి మింగుడు పడే అంశంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఒకవేళ తీసుకున్న నిర్ణయం వైసీపీ పార్టీని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? ఒకవేళ ఆ కేంద్రం తీసుకునే కఠిన నిర్ణయాలు అయితే కోర్టుల నుంచి ఏమైనా ఊరట పొందే అవకాశం ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ 10 రోజులు బ్యాన్ చేశారనుకోండి, అది జగన్మోహన్ రెడ్డికి అతి పెద్ద 10 రోజులు అయితే ఎన్నికలు రానే వచ్చేస్తాయి. కాబట్టి ఏం చేయాలనే దాని మీద తర్జన భర్జన అయితే పడుతున్నారు. ఇచ్చిన సమాధానం పట్ల సంతృప్తి చెందలేదు, ఆ రకంగా సమాధానం ఇచ్చారని చెప్పి సొంత పార్టీలోనే గుసగుసలు ఆడుకునే పరిస్థితి. వాస్తవానికి చేసిన విమర్శకు సరే చేసింది తప్పు అయినప్పటికీ కూడా దాన్ని కొంచెం కవర్ చేసే విధంగా ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందే విధంగా మరొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని ఏదైనా సమాధానం ఇచ్చుండుంటే బహుశా ఎన్నికల కమిషన్ రిలీజ్ అయ్యేదేమో. బట్ ప్రజాస్వామ్యంలో ఈ మాటలన్నీ కామనేనని చెప్పి ఏదో మీరు లైట్ తీసుకోండి అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్కి నివేదికిస్తే వాళ్ళకి మండింది. ఎవరైనా అలా చెప్తే రేపొద్దున అందరూ అదే మాట చెప్తారు. ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసి ఎవరైనా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తాడు, అయితే లైట్ తీసుకోండి అని చెప్పి ఆ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కామన్ అని చెప్పి ఒక మెసేజ్ పడేస్తాడు. సో కాబట్టి ఇది పద్ధతి కాదనే ఉద్దేశంతోనే ముఖేష్ కుమార్ మీనా దీన్నైతే సీరియస్గా తీసుకున్నాడు. ఖచ్చితంగా ఇవాళ రేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి జగన్మోహన్ రెడ్డి మీద చర్యలకైతే ఆదేశాలు రాబోతున్నాయి. అది ప్రచారాన్ని నిలువరించే పనిలో భాగమా, లేదా ఫైన్ రూపంలో ఉంటుందా, లేదా కేసుల రూపంలో ఉంటుందా, లేదా అనర్హత దాకా వెళుతుందా అనేది ప్రస్తుతానికైతే తెలియదు. కానీ ఇది వైసీపీ నేతలకైతే ఆ తీవ్ర ఉత్కంఠను కలిగిస్తుంది. మరి చూద్దాం కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి రాష్ట్ర ఎన్నికల సంఘం దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది వేచి చూద్దాం.